నర్సంపేట నియోజకవర్గం వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అతని అనుచరులు బడా నాయకులు అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి దందాకు పాల్పడుతున్నారు. ఎమ్మెల్యే మాధవరెడ్డి సొంత ఏజెన్సీకి చెందిన టిప్పర్ ఢీకొనడంతో యువకుడు సునీల్ మృతి చెందగా వారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరిన మృతుడు కుటుంబ సభ్యులు పైన పోలీసులు విచక్షణారహితంగా దాడి చేశారు. 65 నుండి 70 సంవత్సరాల వృద్ధుడిపై మరియు యువకులపై లాఠీ చేయటమే కాకుండా అనంతరం అతడిని ఒక ఏఎస్పీ స్థాయి నెట్టేస్తే 65 ఏళ్ల వృద్ధుడి కింద పడిపోయాడు. పోలీస్ అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. మట్టి మాఫియా, మొరం మాఫియా పెట్టరేగిపోతున్నది. స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం నడిపేటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ చెరువులను, కుంటలను వాళ్ళ అనుమాయులకు దారాదత్తం చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క అడుగులకు మడుగులొత్తుతున్నటువంటి అధికారులు దద్దమ్మలుగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి కోట్లాది రూపాయల సీనరేజ్ ఎగ్గొట్టి ఖజానాకు నష్టం జరిగేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. నెలవారీ జీతాలు తీసుకునేటువంటి జిల్లా అధికారులు, నర్సంపేట నియోజకవర్గ అధికారులు, ముఖ్యంగా ఇరిగేషను, రెవెన్యూ అధికారులు, పోలీసులు, మైనింగ్ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి యొక్క నాయకత్వంలో మట్టి మాఫియా ఒక సిండికేట్గా తయారైంది. దానికి మాధవరెడ్డి గారే చైర్మన్గా వ్యవహరిస్తూ ఉన్నారు. సామాన్యులు చెరువుల్లో మట్టి తీసుకొని సీజన్ వచ్చినప్పుడు తొలకరి చినుకుపడేటువంటి ముందు పొలాల్లో, చెలుకల్లో ఒండ్రు మట్టి, రేగడి మట్టి పూసుకునేటువంటి ఆనవాయితీ ఉంటుంది. సామాన్య రైతులకు ఒక్కరికంటే ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో అనుమతులు ఇవ్వలేదు. మొట్టమొదటి సంవత్సరం ఇది. ఈ స్వాతంత్రం వచ్చిన కానుంచి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ కానుంచి ఇంత ఘోరమైనటువంటి అణచివేత రైతుల మీద, ముఖ్యంగా సొంత ప్లాట్లలో సొంతగా ఇల్లు కట్టుకునేటువంటి సామాన్యులకు కూడా మట్టి దొరకకుండా ఒక మాఫియా సిండికేట్ రూపంలో తయారై రేట్లను 2 అంతలు పెంచి ఇలా అందరూ కూడా పార్ట్నర్స్ అయి కోట్లాది రూపాయల దోపిడీ జరుగుతూ ఉన్నది. నిన్న నెక్కొండ మండలంలో బీఆర్ఎస్ నేత, ఉద్యమకారుడు, మిత్రుడు సునీల్ తను 2 చిన్న ఆడపిల్లలను స్కూల్లో తోలి వస్తున్న సందర్భంగా తను గతంలో 2-3 సార్లు ఆ వెంకటాపురం గ్రామంలో, నెక్కొండ మండలంలో జరుగుతున్న గ్రీన్ ఫీల్డ్ హైవే సంబంధించినటువంటి పనుల్లో అవినీతి జరిగిందని, అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తున్నారని, మా చెరువుల్లో అనైతికంగా, అశాస్త్రీయంగా ఏమాత్రం మార్కింగ్ ఇవ్వకుండా 20 నుంచి 30 ఫీట్ల లోతు మరి గొయ్యిలు తీసి మట్టిని తీస్తూ ఉన్నారు. రేపు ప్రమాదం అని చెప్పి తను అడిగినటువంటి సందర్భం మనసులో పెట్టుకొని నిన్న టిప్పర్లతో ఎక్కించి చంపించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. అధికార మదంతో, అధికార బలుపులతో ఇలా ఒక బలహీన వర్గాల బిడ్డ, ఇల్లు కూడా సరిగ్గా లేనటువంటి నిరుపేద బిడ్డ, పైసా ఆస్తు లేనటువంటి బిడ్డ, 2 ఆడపిల్లలు మరి ఉన్నటువంటి బిడ్డను ఇలా మరి అతుణ్ణి చేసింది కాంగ్రెస్ పార్టీ. దీనికి పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బాధ్యత వహించాలి. ఇది ఒకటే కాదు, ఇంకా ఇటీవల కాలంలో చాలా వెలుగు చూసిన మనందరం కూడా రెవెన్యూ అధికారులను కొట్టిళ్ళు, ఇరిగేషన్ అధికారులను గల్లబట్టి కొట్టిళ్ళు, అదేవిధంగా ఎదురుబడి మాట్లాడినటువంటి అనేక మందిని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా మన మాదన్నపేట ప్రాంతంలో కూడా ఇటీవల అక్కడ కూడా ఒక బీసీ బిడ్డ, ఆ మిత్రుడు ఇవాళ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. 50 రోజులు అయిందడు. ఈ మధ్యలో తెలిసింది తను ప్రశ్నించిండని చెప్పి తన మీద కూడా టిప్పర్ ఎక్కించిళ్ళు. తను కోమాలో ఉన్నాడు. కోమాలో ఉన్నటువంటి మరి బాధితుని పక్షాన లేకుండా స్థానిక పోలీసులు, ఇలా చనిపోయిన కుటుంబ పక్షాన లేకుండా స్థానిక పోలీస్ అధికారులు ఇలా లక్షల రూపాయలు లంచాలకు మరిగి వాళ్ళ కుటుంబాలపైన లాఠీ చార్జ్ చేసిళ్ళు. సిగ్గులేదా పోలీస్ అధికారులకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కొత్తగా సిపి గారు వచ్చారు, మేడం శ్వేతారెడ్డి గారు. ఇవాళ ఖచ్చితంగా నర్సంపేటలో జరుగుతున్నటువంటి మాఫియా మీద, నర్సంపేటలో గత 2 సంవత్సరాలుగా రిజిస్టర్ అయినటువంటి తప్పుడు కేసుల మీద, అవినీతి అధికారుల మీద, గూగుల్ పేలు, ఫోన్ పేల ద్వారా వసూలు చేసినటువంటి అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. అనేక పీడిఎస్ దందాలు కూడా పోలీస్ స్టేషన్లకు లారీలను పట్టుకొచ్చిన తర్వాత కూడా తెల్లారేసరికి లారీలు మాయమైపోయినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. ఇలా మట్టి మాఫియాకు ఎస్కాట్ చేస్తూ ఉన్నారు. తెల్లందాక అర్ధరాత్రి పోలీసులు మహిళల రక్షణను పక్కకు పెట్టి ఇలా మాఫియా రక్షణకు పనిచేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దృష్టి పెట్టాలి కొత్తగా వచ్చినటువంటి సిపి గారు అని చెప్పి ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. త్వరలోనే కొత్త సిపి గారిని కలుస్తాం. ఈ 2 సంవత్సరాలుగా నర్సంపేటలో ఒక మాఫియా రూపంలో ఉన్నటువంటి పోలీసు అధికారులు, అధికార పార్టీ నాయకులు కలిసి చేసినటువంటి
అన్ని దందాలపైన అన్ని సాక్ష్యాలతోటి అన్ని ఆధారాలతోటి పూర్తిగా విచారణ చేయాలని చెప్పి అన్ని ఆధారాలతో సమర్పిస్తాం. త్వరలోనే కొత్త సిపి గారిని కలిసి ఈ నియోజకవర్గంలో ఇలా ఆత్మరక్షణలో ఉండబడినటువంటి చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు, భయభ్రాంతులకు గురై చాలా మందికి సంబంధించిన ఆస్తులను తవ్వుతా ఉన్నారు. 25-30 ఏళ్ల కింద వేరుపడ్డ అన్నదమ్ములను పాలు మారాలని చెప్పి అధికార పార్టీ వాళ్ళు వాళ్ళ దాహం తీర్చుకోవడం కోసం వాళ్ళ యొక్క ఉపాధి కోసం పంచాయలు పెట్టిస్తూ ఉన్నారు. ఇది ధర్మం కాదని చెప్పంటే పోలీసులు ఆశ్రయించాలంటున్నారు. పోలీస్ స్టేషన్లో పోతే పోలీసులు మీరు సెటిల్మెంట్ చేసుకోవాలి లేకపోతే మీ మీద కేసులు అయితే అని చెప్పి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా లేని సమస్యలను క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఇలా మాఫియా రూపంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి కోట్లాది రూపాయల అక్రమ దందా ఏదైతే ఉందో ఆ దందా సంబంధించినటువంటి పూర్తి విచారణ జరగాలి. అన్ని వివరాల సేకరణ జరిగింది. ఖచ్చితంగా ఈ సంబంధిత 4 డిపార్ట్మెంట్లను బాధ్యులను చేస్తూ ఇలా ఖచ్చితంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తరఫున అని చెప్పి ఖచ్చితంగా కోర్టుకి ఇస్తాం. ఇలా ప్రభుత్వానికి ఎగ్గొట్టిన కోట్లాది రూపాయలు ఇలా దుర్మార్గంగా సంపాదించినటువంటి వాళ్ళు కనీసం చచ్చిపోతే కుటుంబాలకు రూపాయి సాయం చేసే పరిస్థితి లేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కనీసం నిన్నటి నుంచి కూడా ధర్నాలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పరామర్శించే దాఖలాలు లేవు. పైగా పోలీసులు పెట్టి మృతుని కుటుంబ సభ్యులను లాఠీలతో కొట్టించిన నీచమైన చరిత్ర ఇలా దొంతి మాధవరెడ్డిది. ఇంత చిల్లర చరిత్ర ఈ ప్రాంతానికి మంచిది కాదని చెప్పి ఇలా ఎవరైతే కోమాలు ఉన్నటువంటి పేషెంట్ నాగుర్లపల్లె గ్రామస్తుడు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత కూడా ఇలా మట్టి మాఫియాదే. ఇక్కడ జరుగుతున్నటువంటి మాఫియా వారికి ఉన్న అనుమతులు దానిపైన పూర్తి స్థాయి న్యాయ విచారణ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ని అడిగినాం. జిల్లా కలెక్టర్ గారు రెస్పాన్స్ జీరో, జిల్లా అధికారులు రెస్పాన్స్ జీరో. నర్సాపేటలో ఉన్నటువంటి ఆర్డీఓ, ఏసీపీ, వాళ్ళ మైనింగ్ అధికారులు, ఇరిగేషన్ అధికారులు అయితే పత్తా లేకుండా పారిపోయి చాలా రోజుల నుంచి అడ్రస్ కూడా లేరు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. ఈ అన్నింటిని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాబోయేటువంటి రోజుల్లో నిరసన కార్యక్రమాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ త్వరలోనే కలెక్టర్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని కూడా బీఆర్ఎస్ చేపడతాయని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించి ఇలా చనిపోయిన సునీల్ కుటుంబానికి వెంటనే ప్రభుత్వం తరఫున ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వమే ఇవ్వాలి. దొంతి మాధవరెడ్డి గారు ఇవ్వాలి. ఈ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలి. దీంట్లో భాగస్వాములైనటువంటి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు దీనికి పూర్తి బాధ్యత వహించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వాళ్ళపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.